నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఆగస్టు 9, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల పంచమి తిథి ఆగస్టు 8 గురువారం రాత్రి 9:52 అండి. ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:50 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 12:46 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సిద్ధ మధ్యాహ్నం 1:44 వరకు, తదుపరి సాధ్య కరణం భవ మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి బాలవ రేపు తెల్లవారుతనగా శనివారం తెల్లవారితే 3:16 వరకు, తదుపరి కౌలువ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 7:29 అండి, ఉదయం 9:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 అండి, ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 అండి, మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 అండి, సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 అండి, ఉదయం 9:06 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:25 అండి, తెల్లవారితే 5:13 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:37 అండి, రాత్రి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి, మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. సీత జాడ తెలిపిన హనుమాన్కి రాముడు ఇచ్చిన బహుమతి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ప్రశ్న ఏమైనా అడగాలనుకుంటే తెలుగు లేదా పురాణాల గురించి అశ్విని రాపేట అనే ఇన్స్టా పేజ్లో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం విభూషణుడు కూతురు పేరు ఏమిటి? జవాబు అయితే అనలా అండి. చాలామంది విభూషణుడు చెల్లెలకు సమాధానం చెప్పారు, నేను కూతురు అని అడిగితే ఒక్కసారి క్వశ్చన్ బాగా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇదే ప్రశ్న మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులతో కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు మొదటి శ్రావణ శుక్రవారం అండి. మరి మొదటి వారం కూడా వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి పూజా సమయాలు తాంబూల సమయం ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మరియు ఈరోజు నాగపంచమి రోజు ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, దాని ఫలితం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేశానండి. నాగపంచమి యొక్క విశిష్టత ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అండి, మరియు జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి, మరియు సినీ నటుడు బ్రహ్మాజీ గారు మరియు రావు రమేష్ గారు మరియు మురళీ శర్మ గారు, అదేవిధంగా నటి హన్షిక మరియు నటుడు మహేష్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి ఎవరైనా మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రత్యేకించి మహేష్ బాబు గారికి ఎవరికైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపనలు చేయటానికి మరియు గోధుమరాయి వేయటానికి, అదేవిధంగా ఈరోజు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి లేదా
పెళ్లి చూపులు వెళ్ళటానికి, అదేవిధంగా సీమంతం చేయటానికి మరియు పెళ్ళికి సంబంధించిన వస్తువులు కానీ, వాహనాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు రిజిస్ట్రేషన్ ఇళ్ళ స్థలాలు కానీ, ఇల్లులు కానీ చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు కొత్త షాపులు కానీ ఏమైనా ఓపెన్ చేసుకోవాలన్నా కూడా, కొత్త నూతన వస్తువులు కానీ ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి చాలా మంచిది. మరియు ఈరోజు బారసాల చేయటానికి, అక్షరాభ్యాసం చేయించడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు స్లాబులు వేసుకోవడానికి కూడా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.